నీవు పాపం చేసిన సమయంలో ఏమవుతుందంటే, ఒకటి నీకు నీవు మోసం చేసుకుంటున్నావు, రెండోది దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు. నేను చేసేది ఎవరు చూస్తున్నారు, ఎవరికి నష్టాన్ని కలిగిస్తుంది, ఎవరికి ఏం కీడు కలిగిస్తుంది, అలా ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. కొన్నిసార్లు మనస్సాక్షి గొంతును నొక్కేస్తారు. వాళ్ళలో హెచ్చరించడానికి వాళ్ళ మనస్సాక్షే వాళ్ళకి తెలియపరుస్తుంది, కానీ ఏం చేసుకుంటారంటే దాన్ని అణిచివేస్తారు వాళ్ళంతకు వాళ్ళే. అందుకని ఇంకొకసారి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని హెచ్చరించనీయకుండా అది కఠినంగా మారిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. ప్రతి మానవుల్లో ఉంటుంది అది. నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నువ్వు మోసం చేయొచ్చు, కానీ నీకు లోపల తెలుస్తుంది. దాన్ని నువ్వు మాట్లాడనీయవు. ఇంకా అదేంటో నీకు తెలుసు, స్పష్టంగా నీకు తెలుసు. దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ అంతే అది. అందుకని అలాగా మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తున్నటువంటి సమయంలో, నీపైన దోషారోపణ చేస్తున్నటువంటి సమయంలో, నీపైన నింద మోపుతున్నటువంటి సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి.